భూమి గుండ్రంగా ఉందని క్రీస్తు పూర్వ 3వ శతాబ్దంలోనే అరిస్టాటిల్ కొన్ని పరిశోధనలతో తెలియజేసినప్పటికీ కాదు బల్లపరుపుగా ఉందని మరికొందరు శాస్త్రవేత్తలు క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు వాదిస్తూనే ఉన్నారు. ఇలాంటి వాదనలున్న సమయంలో గెలీలియో అనే శాస్త్రవేత్త క్రీస్తు శకం 16వ శతాబ్దంలో అనేక ప్రయోగాల చేత భూమి గుండ్రంగా ఉందని నిరూపించాడు. గెలీలియో టెలిస్కోప్ ను కనిపెట్టడం వలన, మాజిల్లన్ సముద్ర యాత్రల వలన, కెప్టెన్ కుక్ వంటి సాహస యాత్రికులు కొత్త ఖండాలను కనిపెట్టడం వలన చివరికి అక్టోబర్ 4, 1957లో భూగోళం చుట్టూ వచ్చిన ఉపగ్రహాల వలన శాస్త్ర ప్రపంచానికి తెలిసిందేంటంటే భూమి బంతి వలె గుండ్రంగా గోళాకారంగా ఉందని కన్ఫర్మ్ అయ్యింది. మన పూర్వీకులు ఎన్ని తిప్పలు పడితే గానీ, ఇన్ని ప్రయోగాలు చేస్తే గానీ భూమి గుండ్రంగా లేదా గోళాకారంగా ఉందని అర్థం కాలేదు. ఏ టెలిస్కోప్ లేనప్పుడే, ఏ ఉపగ్రహాలు లేనప్పుడే వేలాది సంవత్సరాల క్రితమే బైబిల్ భూమి గుండ్రంగా ఉందని చెప్పింది. యోబు గ్రంథం 37:12లో ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళం మీద అంటూ వేల సంవత్సరాల క్రితమే వ్రాయబడింది.